హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు అనమాట. సో ఫస్ట్ అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా తర్వాత అందరం అయితే రెడీ అయిపోతున్నాను అనమాట. ఇంకా మా బుడ్డోడిని అయితే రెడీ చేయాలి. వాడైతే ఫోన్ చూసుకుంటున్నాడు, వాడినైతే రెడీ చేయాలన్నమాట. అండ్ ఇంకైతే ఫస్ట్ అయితే దేవుడికి అయితే మొత్తం రెడీ చేసుకున్నాను పూజకి. హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి అయితే ఫ్లోర్స్ అయితే మార్చేసాను అనమాట. అండ్ ఇంకా మొత్తం పూజకి అది కూడా పోయి క్లీన్ చేయాలి. అది ఆల్రెడీ మొత్తం క్లీన్ చేశాను. 2 days నుంచి హోమ్ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. అదేది వ్లాగ్ అప్లోడ్ చేయలేకపోయాను మా బుడ్డోడి వల్ల. వాడైతే షూట్ చేయనివ్వలేదు. సో ఇంకైతే ఇప్పుడైతే మొత్తం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా బుడ్డోడిని అయితే కూడా రెడీ చేస్తున్నారు. మీషోలో ఇట్లా డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను చెప్పా కదా. సో దాంట్లో 3 sets వచ్చాయి కదా మా బుడ్డోడివి. దాంట్లో ఒకటైతే వేస్తున్నాను అనమాట. దివాళీకి మళ్ళీ సపరేట్గా కొన్నాను. బట్ క్రాకర్స్ కాల్చి అంతసేపు అవి వేస్తే బాగుంటుందని చెప్పి అవైతే వేస్తాను అనమాట. ఇంకైతే బయట పూలు పెట్టాలి, అది నాకు హైట్ అందదు. అందుకే మా అబ్బాయి చేత పెట్టించేసాను. ఇంకా బయట మామిడి తోరణాలు అయితే కట్టేస్తున్నాను అనమాట. ఆ రోజు దివాళీ రోజే వాన పడింది. సో అందువల్ల టపాసులకి ఏం సౌండ్ రాలేదు. అప్పటికి కొంతమంది పేలుస్తున్నారు, కానీ పెద్ద వాన పడడం వల్ల ఇంకైతే ఎవరు ఎక్కువ ఏం పేల్చలేదన్నమాట. అప్పటి వరకు ఒక 1 hour అయితే చాలా పెద్ద వర్షమే పడింది. నెక్స్ట్ అయితే పాయసం అయితే చేస్తున్నాను. పాయసము వడలు చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా పూజకు టైం అయిపోతుందని చెప్పి మార్నింగే ఫస్ట్ పాయసం చేసేసాను. ఒక పక్క వంటగదిలో పాయసం చేసి ఇక్కడైతే మా బుడ్డోని రెడీ చేస్తున్నాను అనమాట. ఇదే మీషోలో ఒక డ్రెస్, బ్లూ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. అది ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో చూపించాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా మా ఆయన అయితే నేను ఒక లోటస్ ఫ్లవర్ తెచ్చారు, దాన్ని ఇప్పుడు తీసినాను అనమాట. నాకైతే భలే ఇష్టము. అసలు ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ ఫ్లవర్ ఉంటేనే అది ఒక కళ. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్ మాత్రము. నేనైతే దాన్ని తెచ్చుకుంటాను అనమాట. ఇంకైతే మా ఆయన వంటగదిలో గుమ్మడికాయని కోస్తున్నాడు. దిష్టి తీస్తాం కదా. ఈరోజు దీపావళి, అమావాస్య 2 ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఇంకా మా ఆయన అయితే తీస్తున్నాడు అనమాట. సో ఇంకా మేము కూడా ఒక 2 ఫోటోలు, వీడియోలు అయితే తీసుకునేసాము. ఇంకైతే ఇప్పుడు పాయసం అయితే రెడీ అయిపోయింది. దాని అయితే ఇంకా దేవుడి దగ్గర పెట్టేయడమే అనమాట ప్రసాదంగా. ఇంకా మా ఆయన రెడీ అయ్యి వస్తే ఆయన అయితే దీపం పెట్టి టెంకాయ కొట్టుతారు. మామూలుగా పండుగలప్పుడు మాత్రం ఆయన చేత దీపం పెట్టి టెంకాయ కొట్టిస్తాను. పండుగలప్పుడు కానీ లేదా సాటర్డే టైమ్స్ కానీ అట్లా ఇంట్లో మగవాళ్ళు చేస్తే చాలా మంచిదని అంటారు. సో నేను కూడా ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం మా ఆయనే చేస్తారనమాట, టెంకాయ కొట్టి హారతి ఇచ్చేదంతా. లేదా పక్కన నిలబెట్టుకొని దండం అయితే పెట్టుకుంటాను. సో ఇంకా అందరం అయితే పూజ అయితే చేసుకునేసాము. పూజ చాలా బాగా జరిగింది. మా బుడ్డోడు మిడిల్ ఏడుస్తున్నా డిస్టర్బ్ చేస్తాడని చెప్పి వాడిని అయితే ఫోన్ ఇచ్చి పక్కన కూర్చోమన్నామని చెప్పామన్నమాట. వాడు పూజ జరుగుతుంటే కూడా రాలేదు. దేవుడికి దండం కూడా ఫోన్ పక్కల చేతిలో పెట్టుకొని మళ్ళీ దండం పెట్టుకుంటున్నారు. అసలు వాడు చాలా అల్లరనమాట. ఒక్క 2 నిమిషాలు గొమ్మగా ఉండడం లేదు. సో ఇంకా అట్లా అనమాట. ఇంకైతే పాయసం కూడా రెడీ అయిపోయింది. మొత్తం అయితే అందరికి టేస్ట్కి వేయిస్తున్నాను. చక్కెరతో చేశాను ఈరోజు. మామూలుగా మోస్ట్లీ బెల్లంతోనే చేస్తాను, బట్ ఈరోజు మాత్రం షుగర్తోనే చేశాను అనమాట. మా ఆయనకి చక్కెరతో చేసిన పాయసం అంటే ఇష్టము. సాయం కోసం అట్లే చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మునక్కాయ తాలింపు అలాగే పప్పు అయితే చేశాను. యాక్చువల్ రోజు సాంబార్ చేద్దాం అనుకున్నాను. సర్లే ఇంకా సాంబార్ ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పి ప్రస్తుతానికి పప్పు మునక్కాయ తాలింపు చేశాను. నెక్స్ట్ అలాగే సాయంత్రం అయితే వడలు వేసాను అనమాట. అలాగే మునగాకు మా అమ్మ తెచ్చిచ్చునింది ఊరు నుంచి. సో ఆ మునగాకు అయితే కొద్దిగా తాలింపు చేద్దామని చెప్పి అయితే ఫస్ట్ మునగాకంతా ఒలుచుకునేసాను. దాంట్లోనే పాసిపోతుంది. సో అందుకోసం మునగాకంతా ఒలుచుకునేసాను అనమాట. సో ఇంకైతే అందరం తినడానికి అయితే కూర్చునేసాము. ఇంక ఈరోజు స్పెషల్స్ వచ్చి మునగాకు తాలింపు, మునక్కాయ తాలింపు అలాగే పప్పు అనమాట. చాలా బాగా వచ్చాయి టేస్ట్. సడన్గా చేసిన. ఇంకా మా బుడ్డోడు నిద్రపోయి సాయంత్రంగా లేచాడనమాట. లేచిన వెంటనే వాడు అమ్మ నేర్చాడు. సో ఇంకా వాడిని అయితే ఎత్తుకొని మళ్ళీ వడల ప్రిపరేషన్కి అయితే వచ్చాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నామన్నమాట. సో ఇంకా ఈవినింగ్ వడలు వేయడానికి అయితే ప్రిపేర్ చేశాను. అలాగే ఇంటి ముందు ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆ రోజు దీపావళి కాబట్టి ఇంకా అయితే ఇంటి ముందర దీపాలు కూడా పెట్టేశాను అనమాట. ఇంటి ముందర గడపటికి అన్ని దీపాలు అయితే పెట్టేశాను. దీపాలు పెడితే తెలియని కళ వస్తుంది బయట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి పైన అంతా దీపాలు ప్రమిదలు పెట్టేసాను అనమాట. అప్పటికి వాన పడుతుంది, గాలి వస్తుంది. నేను ఎక్కడ కొండెక్కిపోతాయి అనుకున్నాను, బట్ లేదు. ఇంకైతే క్రాకర్స్ అయితే పేలుస్తున్నాము. బాంబులు అయితే తెచ్చుకోలేదన్నమాట. ఓన్లీ నైట్ టపాసులు తెచ్చుకున్నాము. బాంబ్స్ వద్దులే, చిన్నపిల్లోడు ఉండేది ఎందుకులే అని చెప్పి. ఇది మా బుడ్డోడి తరకి 3rd దీపావళి అనుకుంటా. ఫస్ట్ది చిన్నపిల్లోడు అని ఎక్కువ చేయలేదు, సెకండ్ బాగానే చేసుకున్నాము. 3rd అయితే ఇంకా బాగా జరిగింది. ఈరోజు దీపావళి సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నాము అసలు. ఇంకైతే వడలు అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. క్రాకర్స్ అయితే కాల్ చేసాము. మా బుడ్డోడు ఏడుస్తూ ఇంకా కావాలని. సో నైట్ క్రాకర్స్ అయితే కాల్ చేసామన్నమాట. ఇంకా వడలు అయితే వేసాను. అసలు రోజు వడలు టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. బయట షాప్లో కొన్నట్టే వచ్చాయి అనమాట. చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. అసలు ఎట్లా చేశాను, బయట చూసుకుంటా లోపల చూసుకుంటా హడావిడిగా చేస్తేనే బాగా వచ్చాయి అనమాట. మామూలుగా అదే పనిగా ఒక్కో చోటు నుంచుకొని చేస్తే అసలు బాగానే రావు. ఇప్పుడు మాత్రం వడలు టేస్ట్ చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ సీ యూ నెక్స్ట్.